శ్రీవారి దర్శనానికి రద్దీ రోజుల్లో 36 గంటల పైనే సమయం పడుతుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉండటంతో శ్రీవారిని దర్శించుకోకుండానే వాహన సేవలను తిలకించి కొందరు వెనుతిరుగుతున్న పరిస్థితి ఉంది. టీటీడీ నూతన చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యాన ప్రయోగాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీని వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న పాలక మండలిలో ఆమోదం లభించనుంది. గంటలోపే శ్రీవారి దర్శనం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకున్న సందర్శకులకు మొదటగా వారి ఆధార్ కార్డ్ నంబర్, ఫేస్ రికగ్నిజేషన్తో కూడిన రసీదు ఇస్తారు. అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రెన్స్ లో స్కానింగ్ అనంతరం క్యూ లైన్ లోకి పంపుతారు. గంట సమయంలోపే వారి దర్శనం పూర్తవుతుంది. ఇక ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తుందంట. ఎక్కడా సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపైన అమలు చేయనున్నారు ప్రభుత్వం. ఈ విధానం అమలుకు ఏఐ సాఫ్ట్వేర్ ను అందించేందుకు 4 విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే టీటీడీలో అమలు చేస్తున్న విధానం, సందర్శకులకు అనుమతి ఇస్తున్న విధానం, టీటీడీ పరిస్థితులు, రోజు రోజుకు తిరుమలకు వస్తున్న సందర్శకుల సంఖ్య తదితర సమాచారాన్ని సాఫ్ట్వేర్ సంస్థలకు టీటీడీ అందించనుంది.